అంటే ఇవన్నీ కూడా ఆలోచన చేయండి. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, అప్పులు పాలు చేశాడు. సంవత్సరానికి 80,000 కోట్లు అప్పు వడ్డీ కట్టే పరిస్థితి తీసుకొచ్చాడు. రేపు చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడి అప్పు తీర్చాలో ఒక్కసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలా. ఇటువంటి దుర్మార్గుడికి రాజకీయ సమాధి కట్టాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను. సోదరులారా, టైం కూడా లేదు. నేను మంచో చెడ్డది కదని మీ అందరికీ నాతో పరిచయం ఉంది. 40 సంవత్సరాలు బట్టి 40 సంవత్సరాలు బట్టి మీ సేవ చేసుకుంటున్నాం. ఒక వేదికన్న తెలుగుదేశం అందరూ కూడా మిమ్మల్ని ఒక విషయం అడగాల. అడగమంటారా? సార్ కూడా ఉన్నారు కాబట్టి, పెద్ద ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. అనకాపల్లి ఎంపీ సీట్ గురించి అందరితో పాటు మా అబ్బాయి కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు సార్. మీకు పెట్టుకున్నారు సార్. సార్ దగ్గర అప్లికేషన్ ఉంది, దాన్ని పరిశీలిస్తున్నారు. పరిశీలనలో అమ్మవారి దయ వల్ల, మన మాడుగుల అమ్మవారి దయ వల్ల కానీ సీట్ వస్తే నన్ను ఎలాగ ఆదరించారో మా అబ్బాయిని కూడా మీరు అందరూ కూడా ఆదరించమని చెప్పి ఈ సందర్భంలో మీ అందరినీ కోరుకుంటూ మీద సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.